వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో సర్ప్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త ఓటరు నమోదుకు అవకాశం లేదని వార్తలు వస్తున్నాయని, అవన్నీ అసత్యమని అన్నారు. ఓటరు జాబితాల్లో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా సమగ్రంగా పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇప్పటికే పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చేపట్టిన సర్పై వివరాలు వెల్లడించారు. తోడ్పడతారని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి వీళ్ళకి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేయబోయే కార్యక్రమాలండి, ఏ విధంగా పౌరులకు సహాయపడాలి, తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ని కలెక్ట్ చేసుకునేది, ఇదన్నీ వాళ్ళు దగ్గర 3-4 సార్లు ప్రతి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. సిటీలో అర్బన్ పాకెట్స్లో కొంత ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది బిఎల్ఓస్కి పూర్తి స్థాయిలో బిఎల్ఓస్కి చాలామంది ఓటర్స్ యొక్క వివరాలు తెలిసినా కూడా ఎక్కడ ఉంటారు అనేది కొంత ఇబ్బంది ఉంటుంది. రూరల్ పాకెట్స్లో అంత ఈజీగా ఉండదు. కాబట్టి వాళ్ళకి సహాయం చేయడానికి కూడా సహాయకులుగా జేఎస్ఎంసీ పరిధిలో, తర్వాత అర్బన్ పాకెట్స్లో, కొంత రూరల్ పాకెట్స్లో కూడా వాళ్ళని ఆ ఏరియా బాగా తెలిసిన వాళ్ళు కూడా అపాయింట్ చేసుకోమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులోనే మీకు ఇచ్చిన డీటెయిల్స్లో మీకు నాట్ ఎగ్జాస్టివ్ అనే పదం ఉంది. కాబట్టి కొన్ని గవర్నమెంట్ ఇష్యూ డాక్యుమెంట్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్స్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. నాట్ ఎగ్జాస్టివ్ అనే ఉంది. కాబట్టి ఈ 12 డాక్యుమెంట్స్తో పాటు ఇంకా అదర్ డాక్యుమెంట్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ కెన్ బి టేకన్. అంటే ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంకుట్ల గ్రామంలో అన్నదాత సుఖీభవ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకం కింద 2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలను ఈ ఏడాది తొలి విడత నిధులుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో ఈ పెట్టుబడి సహాయం అందడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లకు పెద్ద ఊరట లభించనుంది. ఈ విడతలో 3,125.47 కోట్ల విడుదల చేశారు. ఎంతవరకు రేట్ ఎంత ఉంది? ఇప్పుడు మీకు 30 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు ఉంది సార్. వితౌట్ ఎనీ ఎక్స్టెన్స్ రిస్ట్రిక్షన్ కూడా లేదు సార్. ప్లాంట్ అవైలబిలిటీ కూడా ఉంది. ప్లాంట్ అవైలబిలిటీ కూడా ఉంది సార్. మధ్యలో కంప్లీట్ చేస్తారు. Sir, this is sir. Okay. All over in the national news also, sir. This is Japan's first FDA into WTE. सौभाग्य मिला है। बंगाल की हवा में अब एक नई ताजगी है। यहां के कण कण से एक नई खुशबू आ रही है। ऐसा लग रहा है जैसे बंगाल చూస్తే ఆ రోజు మమ్మల్ని నమ్మారు. ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. పీఎం కిసాన్ కూడా ఈ రోజే ఆయన మీ అకౌంట్లో డబ్బులు వేశారు. నేను అన్నదాత సుఖీభవ కింద మీ అకౌంట్లో డబ్బులు ఈ రోజే వేశాం. రెండు కలిపి ఈరోజు 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. 2,343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రెండు కలిపితే 3,225 కోట్లు. ఇవన్నీ కూడా కోట్లు నేను చెప్పింది. 7,000 రూపాయలు ఇద్దరం కలిసి ఇచ్చాం. అందులో వాటా చూస్తే 2,343 కోట్ల రూపాయల రాష్ట్రం వాటా, కేంద్రం వాటా
782 కోట్లు, రెండు కలిపి 3,125 కోట్లు ఈరోజు మీ అకౌంట్లో ఇప్పటికే ఒక్కసారి అందరి అకౌంట్లో టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే బటన్ నొక్కాం 99.8% మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పడ్డాయంటే ఆ సెల్ ఫోన్ తీసుకొని లైట్ ఆన్ చేసి నాకు చూపించండి పడ్డాయనే వాళ్ళందరూ. ఒక నిమిషంలో చూపించాలి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా సత్యాగ్రహ దీక్షకు నిర్వహించారు. దీనికి హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్ నామినేషన్ విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, అసలు కేసు లేకుండా నామినేషన్ రిజెక్ట్ చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ను ఉరితీసినా తప్పులేదన్నారు. జార్ఖండ్లో అంబానీ తరపున వ్యక్తికి సరైన పత్రాలు లేకున్నా మరోసారి అవకాశం ఇచ్చారని ఆరోపించారు. దేవుడి పేరు చెప్పకుండా బీజేపీ నేతలు గెలిచే దమ్ముందా అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. 3 రోజులు నిద్ర లేకుండా బాధపడ్డాం. ఒక మహిళని కూడా చూడకుండా ఎంత దుర్మార్గంగా మీరు రాజీనామా తిరస్కరించారో, ఆ తిరస్కరణ గురైనటువంటి తీరు చూస్తే మోడీ ఎంత దుర్మార్గుడో మనకు అర్థమవుతుంది. తెలంగాణలో కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, క్రైమ్ నంబరు లేదు, అసలు కేసు వ్యక్తపరచాల్సిన అవసరమూ లేదు. ఆరో గారు తిరస్కరించినాయి. మళ్ళీ చెప్తాను, అలాంటి ఆరోని ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉరితీసినా తప్పులేదు. అంత దుర్మార్గంగా అధికారులు అడుగులకు మడుగులు వస్తే ఆరో ఏ రకంగా చేస్తాడు, ఏ రకంగా దీన్ని తిరస్కరిస్తారు? అసలు తిరస్కరణ గురే అంశమే లేదు, సబ్స్టాన్సే లేదు, కానీ తిరస్కరించినారు. ఎలాంటి మహిళ నామినేషన్ తిరస్కరించినారు? చాలామంది తెలంగాణ ప్రజలకు తెలుసు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో అతి తక్కువ మంది నిజాయితీ ఉన్నటువంటి ఒకరిలో ఆమె ఒకరు. మనం చూస్తాం ఇవాళ ఒక కార్పొరేటర్ ఎన్నికైతే ఏం చేస్తాడో, ఆమె జీవితం అంతా కూడా నిజాయితీగా నడిచింది. పరిపూర్ణమైనటువంటి గాంధేయ మార్గాన్ని ఎంచుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను చేపడుతోంది. శనివారం పుండపల్లి గుహల వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురు రామ్దేవ్ బాబాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాసనాలు చేశారు. రామ్దేవ్ బాబా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని అన్నారు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు ఏం అడుగుతారో తాము అది చేస్తున్నామని తెలిపారు. और ये मैंने अभी देखा ये कुंडुवली की जो पूरा सौंदर्य है और ऐसे योग के इस अनुष्ठान में आज हम बहुत अभिभूत हैं. ये इतना ऐतिहासिक जगह 1500 साल पुराना यह केव है और हमारे अनंत पद्मनाभ स्वामी और उनका दिव्य प्रतिमा, उसका मैंने दर्शन किया ऊपर, वेरी डिवाइन. और या तो आकर के सहज समाधि लग जाती है. संतो सहज समाधि मिली, सहज योगा, सहज समाधि, जीवंतता जिनमें है. ऐसे हमारे चंद्रबाबू नायडू गारू जी, जो मैंने कहा एक योग. Understand now by seeing children extraordinary performance. I am watching for the last 30 years who has contributed extraordinary performance. I am watching him for the last 3 decades. When I became Chief Minister first time 95, then he was promoting yoga. I have seen earlier also I practiced yoga before also. Yes. But he made yoga a mass momentum. Before so many people have done, confined to some individuals, some places.
I have seen when he promoted yoga, amazing experience for me. Thousands of people voluntarily they are coming and they are sitting in the dais morning 5 o'clock or 4 o'clock. 4 o'clock. Then hours together, he used to engage them and practice wherever you go. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచం సిద్ధమవుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించారు. గత కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని యోగాసనాలు చేశారు. సినీ నటులు నవీన్ పోలిశెట్టి, డింపుల్ హైతి, పాయల్ రాధాకృష్ణ హాజరై యోగా చేశారు. मन और आत्मा के संपूर्ण समन्वय का विज्ञान है. वर्तमान समय की मानसिक व्यस्तता और तनावपूर्ण जीवन शैली के बीच योग वह साधन है जो हमें आंतरिक सुख, अनुशासन और सकारात्मक ऊर्जा प्रदान करता है. भाइयों बहनों, మనలో రగిలించేట యొక్క వ్యవస్థ యోగా. ఈ సర్వమానవ సౌభ్రాతృత్వానికి, సమన్వితమైన స్థానానికి చేరుకోవడానికి, సర్వతోముఖ అభివృద్ధికి యోగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం కొన్ని శారీరక ఆసనాలకు మాత్రం పరిమితమైంది కాదు. అంతర్గత శక్తిని మేలుకొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడమే యోగా యొక్క ఉద్దేశం. ఇది మన మహర్షులు ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అందరూ కలిసి అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. 21 జూన్ నాడు ప్రపంచ యోగా దినంగా అందరూ కూడా జరుపుకుంటున్నాం. నేను చాలాసార్లు విదేశాలకు పోయినప్పుడు అక్కడ కూడా ఈ యోగా ఇది ఆరోగ్యమే కాదు, అది మానసిక ఒక ఆరోగ్యానికి, సమాజానికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు లక్ష్మణ్ గారు సామాజిక సంతులన కోసం కూడా యోగా మనం అవసరం ఉంది పనిచేస్తుందని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా ఇళ్లలో ఒక యోగాభ్యాసం చేయాలి. माता की, भारत माता की, वंदे 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 वंदे. మన తెలంగాణ గవర్నర్ గారు ఈవెంట్ కిషన్ అనే చెప్పంగానే 6 గంటలకి ఎంతమంది వస్తారులే అనుకున్నాను. ఇంత వేలాది మందిలో వచ్చారు. మరి మన జోష్, ఎనర్జీ ఎలా ఉండాలి, ఢిల్లీ దాకా వినపడాలి. ఒక్కసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు థ్యాంక్ యూ సో మచ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి పనితీరుపై తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి వర్గాలతో పలు అంశాలపై సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రోగులకు అధునాతన సదుపాయాలను అందించేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎట్లా కార్మికులకు ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పించాలి, వారి హాస్పిటల్ని ఇంకెక్కువ ఉపయోగించుకోవాలి, ఇక్కడ హాస్పిటల్లో సరిగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, నర్సింగ్ కేర్ ఎట్లా ఉంది, ఇవన్నీ రివ్యూ చేయడానికి ఈరోజు ఈఎస్ఐ రామచంద్రపురం రావడం జరిగింది. డాక్టర్స్తో, పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. మేము ఈ హాస్పిటల్ని ఫెసిలిటీస్ ఇంకెట్లా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పేషెంట్ ఇన్ఫ్లోని, కార్మికుల పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి రావాలి కానీ ప్రైవేట్లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారికి కూడా ఇదే చెప్పినాము. మనము దీంట్లో రివ్యూ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే సరైన స్టాఫ్కి సరైన పేషెంట్స్ ఉన్నప్పుడే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. పంట కొనలేదని రైతు విషం తాగి పడిపోతే ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితిని ఇదేనని అన్నారు. పాండురంగ కుటుంబానికి కనీసం రుణమాఫీ కాలేదు, రైతు బంధు కూడా పడటం లేదని చెప్పారు. చనిపోయిన ప్రతి రైతుకి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా 25 లక్షల పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా, మరి ముఖ్యంగా కల్లంలోనే ఏ ధాన్యం కుప్పలు కుప్పలుగా పోసి కల్లం నుంచి మరి జొన్నలు తీసుకొని పోయి నెల రోజుల పాటు అక్కడే ఎదురు చూసి మరి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర 3,720 రూపాయలు వస్తుందని చెప్పి నెల రోజులు అక్కడే ఉండి ఎదురు చూపులు చూసి చివరికి బేజారైపోయి క్వింటాల్కు 50 రూపాయలు లంచం అడిగితే మొదలు కొన్ని బ్యాగులకు లంచం కూడా ఇచ్చి తొందరగా జోక్తారేమో, నా పైసలు నాకు వస్తాయేమో, నా 3 పిల్లలకు ఏమన్నా సాయం అవుతుందేమో అని చెప్పి కోషిష్ చేసి ఆఖరికి నెల రోజుల తర్వాత బేజారైపోయి మరి అక్కడనే విషయం దాగి తన పంట కుప్ప మీదనే అక్కడనే సిరికొండ మార్కెట్ యార్డ్లో సోదరుడు పాండురంగ గారు చనిపోవడం జరిగింది. పాండురంగ గారు చనిపోయి ఇప్పటికి 5 రోజులు కానీ ఈ రోజు వరకు ఆ జొన్నల కుప్ప అక్కడనే ఉన్నది. ఇంతవరకు కొన్నవాడెవడు లేడు. అంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో పాండురంగ గారి కుమార్తె శిరీష ఒక రైతు బిడ్డగా మాకు వివరించి చెప్తుంటే మా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కు దమ్ముంటే మల్కజ్గిరికి వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలపై తమపై ఇష్టానుసారం మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇకపై దాడికి ప్రతిదాడి తప్పకుండా చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మీ సిరిసిల్లాకు వచ్చి నేను కూర్చుంటారా భయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లది నీ సొంత కుటుంబానికి ఇచ్చిన ఘనత నీకు దక్కిందిరా బాయ్. మీ సిరిసిల్లాకు వచ్చి నేను కూర్చుంటారా బాయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక బొగ్గు కుంభకోణం నిజాలు బయటకు రాకుండా అణిచివేస్తూ బీజేపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేయడం రేవంత్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. బొగ్గు కుంభకోణం బయటపడుతుందనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిరాధార విమర్శలకు దిగుతున్నారన్నారు. ఈ బొగ్గు కుంభకోణంపై నిజానిజాలు వెలుగులోకి రావాలని కిషన్ రెడ్డి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని చెప్పారు. ఎప్పుడైతే బొగ్గు కుంభకోణం బయటపడుతున్నదో ఆయనకు తెలిసిందో కిషన్ రెడ్డి గారి మీద అటాక్ స్టార్ట్ చేసింది. కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాశారు, ఈ 15 లక్షల టన్ను బొగ్గు ఏమైంది అనేది. అంటే మన బాధాకరం విషయం ఏంటంటే సింగరేణి కాలేజ్లో 51% స్టేట్ గవర్నమెంట్ షేరు, 49% మన రాష్ట్రం. కానీ మన రాష్ట్రానికి 51% ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49. కానీ 49% ఉన్న షేర్ హోల్డర్ కేంద్ర ప్రభుత్వానికి ఒక అటెండర్ని కూడా అపాయింట్ చేసే కానీ ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేవు. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉన్నాయి.
కాబట్టి దాని మీద సూపర్వైజరీ రోల్ కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఇవ్వలేదు కాబట్టి కేంద్ర మంత్రి బొగ్గు శాఖ కాబట్టి వారు లెటర్స్ కూడా రాయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక టీమ్గా, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్గా అటు పోతే వారిని రాలిగదు. ఇది కొద్దిగా ఈ యొక్క ప్రవర్తన ప్రభుత్వంది స్పష్టంగా మనకు కనబడుతుంది, ఎక్కడో చోట తప్పు జరిగిందని. అందుకనే కదా మేము పోయింది, ఆధారాల కోసం మేము పోయినాం. అక్కడ ఆధారాల్లో కూడా మమ్మల్ని తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆధారాల్లో కూడా మాకు ఆడ తారుమారు చేస్తున్నారు, గోల్మాలు చేస్తున్నాం. మేము అంత భయపడి మనం ఎందుకు రాని మీరు చూసి వస్తున్నాయి కదా ఏమైంది అనేది, ఎట్లా మాయమవుతుంది. మేము ఏదో గాల్లో వార్తలు చెప్పట్లేదు. కిషన్ రెడ్డి గారు రాసినట్టు ఉత్తరము 15 lakhs టన్ కోల్ మిస్సింగ్ ఉన్నది, ఆ బొగ్గు దొంగ ఎవరు అని మేము అడుగుతున్నాం. ఆ బొగ్గు దొంగ ఎవరు? సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే 5 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, సింగరేణి యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణిలో మెడికల్ ఆన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుని పెండింగుల్లో ఉన్న దాదాపు 1200 మంది వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. భయపడని కార్మికులు 1 నెల రోజులు టైం ఇస్తున్నామని, ఆలోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే ప్రభుత్వానికి ఈ నెల రోజులలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద మీరు స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఖచ్చితంగా హెచ్ఎంఎస్ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నేను దీక్ష కూర్చుంటా, నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటా. ఎందుకు ఇయ్యారో ఎట్లా ఇయ్యారో కూడా చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే అనేక సార్లు అడిగినాం, 30 నెలల సమయం ఇచ్చినాం ప్రభుత్వానికి. కొత్త ప్రభుత్వం ఇంకెన్ని రోజులు కొత్తగా ఉంటుంది, ఇంకో సంవత్సరం అయితే దిగిపోయే కాడికే వస్తుంది. ఎప్పుడు చేస్తారు మరి? ఈ లోపల రిటైర్ అవుతున్న కార్మికుల ఆవేదన ఎక్కడిది? నేను ఒక పెద్ద మనిషి పాపం కండ్ల నీళ్ళు పెట్టుకుంటే చూస్తే గుండె బరువు అయింది. అటువంటి వాళ్ళ గోస తగిలితే ప్రభుత్వానికి మంచిది కాదు. ఎట్టి పరిస్థితులలో మీరు మెడికల్ బోర్డు పెట్టాల్సిందే, నెలకు 2 సార్లు పెట్టాలి. ఎవరు అన్ఫిట్కి పెట్టుకుంటే వాళ్ళకి అన్ఫిట్ చేయాలి. వాళ్ళ పిల్లలకి చెప్తారా, పిల్లకి చెప్తారా, ఎవరికి చెప్తే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. అందులో హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్కు సినీ నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బర్త్డే సందర్భంగా బాలుడు కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఇటీవల నిరంజన్ను పవన్ కళ్యాణ్ పరామర్శించిన విషయం తెలుసుకున్న తరువాత తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని బండ్ల గణేష్ తెలిపారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని, తన కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా తన వంతు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరేం బాధపడద్దని చెప్పాను. ఆ బాబుకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో వాళ్ళ నాన్నగారికి నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నా బ్యానర్ తరఫున ఈ 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాను. నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా ఈ 5 లక్షలు అని చెప్పడం జరిగితే, నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాప కోరిక కోరాడు. నేను చెప్పే ఈ 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరేం బాధపడద్దని చెప్పాను. ఆ బాబుకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో వాళ్ళ నాన్నగారికి నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నా బ్యానర్ తరఫున ఈ 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాను. నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా ఈ 5 లక్షలు అని చెప్పడం జరిగితే, నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాప కోరిక కోరాడు. మియాపూర్ హఫీజ్పేట్లోని ఓ కోలివింగ్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హఫీజ్పేట్ మార్తాండ నగర్లోని కోలివింగ్ హాస్టల్ భవనంలో మంటలు అంటుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు భవనంలో ఉన్న హాస్టల్ నివాసితులు అప్రమత్తమై బయటకు రావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో ఏసీపీ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం అతనికి సంబంధించిన కెనరా బ్యాంకు లాకర్లను తెరిచింది. ఈ లాకర్లో 1.5 కోటి నగదు స్వాధీనం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా అతనికి సంబంధించిన అక్రమ ఆస్తులపై లోతైన విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల సర్వే ల్యాండ్ రికార్డ్స్ మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న నరహరిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రతి ల్యాండ్ రికార్డ్స్ విషయంలో క్రింది స్థాయి సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో पैरा पैरा దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నీట్ పేపర్ లీక్ బాధ్యతగా వహించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిక్పే నిరసనలో పాల్గొంటూ కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీక్, సిబిఎస్ఈ మూల్యాంకన వివాదాలు, నియామక పరీక్షల్లో అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. शिक्षा व्यवस्था ठीक करो, शिक्षा व्यवस्था ठीक धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा तुमको देना होगा, इस्तीफा तुमको देना होगा। పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో శనివారం జరిగిన జంట పేలుల్లో 7 మరణించగా 3 గాయపడ్డారు. బన్ను జిల్లాలోని మార్కాబేరా ప్రాంతంలో రోడ్డు ప్రక్కన అమర్చిన ఐఈడీ పేలడంతో ప్రయాణికుల వ్యాన్లో ఉన్న 5 అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులకు సహాయం చేసేందుకు వచ్చిన సమయంలో అదే ప్రాంతంలో మరో పేలుడు సంభవించి 2 మరణించారు. రెండో పేలుడులో రెస్క్యూ వాహనం కూడా ధ్వంసమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. زون ته خپل ارشای کتلې دي الله په کومه بدرنګوي یومنیا زیای یو ډاکټر برکت الله او ادوا کسون زخمی فی الحال یو ون ټوټل سوشل دلته ورته دا مثال ور 15 پیژ وکسون شهیدون شو چې دا دلته ادا سو کړل دا یو دوسوتای ظلم وش په ظلم نه ختمه ظلم په ظلم نه ختمه دا ظلم داس نه من کتین کې دا ډاټسن مده چې کیمه د مکار شوی وا دا ډاټسن ده. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.